ముందుగా చూసుకున్నట్టయితే ద్వాదశాసి రాశుల యందు మొదటి రాశి మేషరాశి. ఈ మేషరాశి వారికి అశ్విని నక్షత్రం 4 పాదములు, అదేవిధంగా భరణి నక్షత్రం 4 పాదాలు, కృత్తికా నక్షత్రం 1వ పాదం వరకు 9 పాదాలకు కలిసి ఒక రాశిగా మేషరాశిగా నిర్ణయించడం జరుగుతుంది. ఈ మేషరాశి వారికి ఈ సంవత్సరం 11 ఆదాయము, 5 ఖర్చు, అదేవిధంగా రాజ్యపూజ్యం 2, అవమానం 4గా ఈ సంవత్సరం వారికి ఉంది. అదేవిధంగా ఈ రాశి వారికి గనక చూసుకున్నట్టయితే ఈ సంవత్సరం గురువు అబ్దాది నుండి అంటే ఇప్పటి నుండి మొదలుకొని జూన్ 1వ తేదీ వరకు కూడాను తృతీయ స్థానములో తిరిగి మరల 2వ తారీఖు జూన్ నుండి 31వ తారీఖు అక్టోబర్ వరకు కూడాను 25 నుండి జనవరి నుండి 2027 నుండి వత్సరాంతం వరకు కూడా చతుర్థ స్థానంలో అశుభుడుగా ఉండడం వలన అంటే చెడు స్థానంలో ఉంటాడు గురువు గనక ఆ స్థానంలో ఉండడం వలన వారికి చేయి యొక్క వృత్తుల యందు ఆటంకాలు, ఉద్యోగాల యందు కానీ వ్యాపారాల యందు కానీ కొంచెం చిక్కులు ఏర్పడేటువంటి అవకాశం ఉంది. అదేవిధంగా శని ఈ రాశి వారికి ఈ సంవత్సరమున 12వ స్థానంలో ఉండడం వలన అదేవిధంగా 12వ స్థానం అంటే వారికి ఏలినాటి శని ప్రారంభమైంది మొన్న. అదేవిధంగా రాహువు కూడాను కేతువు కూడాను చెడు స్థానంలో ఉండడం వలన వారికి కాస్త ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉంది. రాహువు 3వ తారీఖు డిసెంబర్ నుండి కుంభరాశిలో 11వ స్థానంలో ఉండడం వలన తర్వాత మకర రాశిలో 10వ స్థానంలో ఉండడం వలన స్వల్ప లాభాలు కలిగేటటువంటి యొక్క అవకాశం ఉంది. వీరు ఈ సంవత్సరం ఏలినాటి శని ప్రభావంతో బాధపడుతూ ఉంటారు కనుక వీరికి శనికి సంబంధించినటువంటి ఆరాధనలు చేసుకోవడం, నవగ్రహ ప్రదక్షిణ చేయడం, శనికి తైలాభిషేకం చేయించడం లాంటివి చేస్తే వీరికి కాస్త ఉపశమనం లభిస్తూ ఉంటుంది. అదేవిధంగా 3వ స్థానం నుండి 4వ స్థానానికి వెళ్తాడు గురువు బృహస్పతి. వీరికి గురుబలం లేకపోవడం వలన స్థానచలనము అంటే ఉన్న ప్రదేశం నుంచి మార్పు చెందేటువంటి అవకాశం ఉండవచ్చు. వృత్తి వ్యాపారాలందు కాస్త ఒడిదొడుగులు ఉండేటువంటి అవకాశం ఉంది కనుక వీరు ప్రతి శనివారం రోజున ఆంజనేయ స్వామి దేవాలయానికి వెళ్ళి అక్కడ స్వామిని దర్శించుకోవడం ఉత్తమం. గురుగారు, మరి ఈ రాశి వారికి వీరి గ్రహస్థితులను చక్కబరుచుకోవడానికి ఈ సంవత్సర కాలం మొత్తం ఏ నామాన్ని స్మరిస్తే వారికి శుభం జరుగుతుంది? వారికి కలిసి వచ్చేటువంటి అదృష్ట సంఖ్య ఏంటి, రంగు ఏంటి? ఈ యొక్క రాశి వారికి కలిసి వచ్చే యొక్క రంగు ఎరుపు రంగు. ఎరుపు రంగును కనుక వీరు ధరిస్తే వీరికి చాలా శుభ ఫలితాలు కలుగుతాయి. అదేవిధంగా ఈ యొక్క రాశి వారికి సంఖ్య అంటే 1వ సంఖ్య 3వ సంఖ్య కలిసి వస్తుంది. తదనంతరము ఈ రాశివారు ఈ సంవత్సరం శని గృహచారం బాగా లేకపోవడం వల్ల అదేవిధంగా గురు సంచారం కూడా బాగా లేకపోవడం వల్ల వీరు ప్రతి శనివారం రోజున ఆంజనేయ స్వామి దేవాలయానికి వెళ్ళి అక్కడ ఆంజనేయ స్వామి దండం పెట్టుకొని ఆ తర్వాత నవగ్రహాలకి 9 ప్రదక్షిణాలు చేసి శనీశ్వరి విగ్రహం పైన ఓం శనీశ్వరాయ నమః అని యొక్క నామాన్ని జపిస్తూ 19 పర్యాయాలు అంటే 19 సార్లు నువ్వుల నూనెను ఆ శని విగ్రహం పైన పోసి ఒక పిరిగడు నువ్వులు ఆ శివుని ఆ యొక్క శనీశ్వరుడి పాదాల దగ్గర పెట్టి నమస్కారం చేసుకుంటే వాళ్ళకు ఉపశమనం కలిగేటువంటి ఒక అవకాశం ఉంది. అదేవిధంగా వీరు ప్రతి శనివారం వెంకటేశ్వర స్వామి దేవాలయానికి వెళ్ళి స్వామిని దర్శించుకున్నా కూడా మంచి ఫలితాలు లభిస్తాయి. మరి మేషరాశి వారు గురువుగారు చెప్పినట్టుగా ఆ శనీశ్వరుడికి వెంకటేశ్వర స్వామికి ప్రార్థన చేస్తూ ఉంటే మీకు అన్ని శుభాలు జరుగుతాయి.